రెండవ భాగంలోనికి వస్తాం దేవుని బిడ్డలారా. ఏ విధంగా ఇక వాక్యము నిష్ప్రయోజనకరముగా వెనుతిరుగక ఈ వాక్యము పనిచేస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఈ వాక్యము అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది దేవుని బిడ్డలారా? ఆ యొక్క సృష్టి ఆరంభము ముందు నుంచే దేవుని వాక్యం అయితే ఉందండి. అయితే ఈ వాక్యము పని చేయడం అనేటువంటిది ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ప్రారంభమైంది. బైబిల్లో రాయబడింది కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను చాలా సింపుల్గా మనం చూస్తుంటాం. దేవుడు పలుకగా సూర్యుడు కలిగెను, దేవుడు పలుకగా నక్షత్రములు కలిగెను. ప్రియమైన వాళ్ళరా, ఒక చర్చ్లో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ లైటింగ్ చేయాలి అంటేనే దాదాపు 1 వారం పైన అయిందండి. మన బహిరంగ సభలలో లైటింగ్ పని చేయాలి అంటే జనరేటర్స్ కావాలి, పోల్స్ పెట్టాలి, లైటింగ్స్ చేయాలి. జనరేటర్లో డీజిల్ అయిపోయిందంటే లైట్స్ ఆగిపోతాయి, లేదా కరెంటు పోయిందంటే లైట్స్ ఆగిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, లక్షల సంవత్సరముల క్రిందట అందామా, లేదా వేల సంవత్సరముల క్రిందట దేవుడు ఒక్కరోజు చెప్పాడండి, లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ ఇట్ వాస్. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇప్పటికీ సూర్యుడు ఆయన వాక్యము ప్రకారం చేస్తున్నాడు, చంద్రుడు ఆయన వాక్య ప్రకారమే చేస్తున్నాడు, నక్షత్రములు ఆయన వాక్య ప్రకారమే చేస్తున్నాయి. మనం చూసేటువంటి సృష్టి అంతా కూడా దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఆల్ రన్నింగ్ బేస్డ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఆధారం చేసుకుని వెళ్తున్నాయి. కారణం ఏంటి? ఆయన వాక్యము పలికాడు, నిష్ప్రయోజనకరముగా అది తిరిగి రాదు. దేవుని బిడ్డలారా, ఎటువంటి కార్యమునైనా ఆ వాక్యము సఫలము చేయడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే అబ్రహాము జీవితమును కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందామా. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు ఒక గొప్ప వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? నిన్ను గొప్ప జనముగా నేను చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేయుదును. దేవుడంట అబ్రహాముకు ఈ వాగ్దానము 75 సంవత్సరముల వయస్సులో ఇచ్చాడండి. 75 ఇయర్స్లో. 1వ వచనంలో మీరు చూసినట్లయితే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని నీవు విడిచిపెట్టి, నీ బంధువుల యొక్క గృహమును నీవు విడిచిపెట్టి, నేను నీకు చూపించబోవు దేశమునకు నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 2వదిగా చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ వాగ్దానము అబ్రహాముకు ఒకవేళ యవన ప్రాయంలో ఇచ్చింటే బాగునిండు, లేదా దేవుడు అబ్రహాముకి వాగ్దానము షారాను వివాహం చేసుకున్నప్పుడు ఇచ్చింటే బాగునిండు, లేదా దేవుడు ఈ వాగ్దానం అబ్రహాముకు షారాను వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరములకు, లేదా వాళ్ళు మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఇచ్చినట్టే బాగునిండు. అయితే దేవుడు ఏ వయస్సులో ఇస్తున్నాడు? 75 సంవత్సరముల వయస్సులో. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో సంతానం కలుగుతుందా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు తన మాటను విడుదల చేశాడు, తన వాగ్దానమునిచ్చాడు, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. ఏ వయసులో? 75 సంవత్సరముల వయసులో. మానవులకు వయస్సు అయిపోవచ్చు, మానవుల యొక్క వయస్సు గతిస్తూ ఉండవచ్చు, లేదా మానవుల యొక్క వయస్సు ఎక్స్పైర్ అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అవ్వదు. దేవుని యొక్క మాట ప్రతిరోజు కూడా క్రొత్తదిగా మనతో మాట్లాడుతుంది, క్రొత్తదిగా మనల్ని బలపరుస్తుంది, క్రొత్తదిగా మనల్ని ఉత్తేజపరచడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. చూడండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు, అనేక జనములకు తండ్రి వగుదువు. 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు
75. 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఇంచుమించు 99 సంవత్సరములు అవుతుంది. దేవుని బిడ్డలారా, 24 సంవత్సరములు ఆ వాగ్దానం ఇంకా నెరవేరబడలేదు. 24 years అయింది దేవుడు మొదటిసారిగా వాగ్దానం ఇచ్చాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, రెండవసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, లేదా మధ్యలో 13వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో కూడా ఇచ్చాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట అనేక జనములకు అన్నాడు. ఇంతకుముందు దేవుడు ఏమన్నాడండి? గొప్పగా నేను చేస్తాను, లేదా బైబిల్లో చూసినట్లయితే గొప్ప జనముగా నేను చేస్తాను. సింగులర్ వర్డ్ అండి. అయితే ఆ తర్వాత చూసినట్లయితే అనేక జనములు అన్నాడు. 1 కాదు, 2 కాదు, 3 జనములు కాదు, 4 కాదు, అనేకములు, మల్టిపుల్, ప్లూరల్. దేవుని బిడ్డలారా, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. అబ్రహాము జీవితంలో ఇంకా నెరవేరబడలేదు. అబ్రహాము జీవితంలో కనిపెడుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుడు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి అంటాడండి, రెండవసారి దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను. 3వసారి దేవుడు అన్నాడు. దేవుడే అబ్రహామును చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు, చూపించాడు, ఇదిగో అబ్రహామా, ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను. ఈసారి దేవుడు అన్నటువంటి మాట జనముగా కాదు, అనేక జనములుగా నేను చేస్తాను. ఎవ్రీ టైమ్ గాడ్ స్పీక్స్ టు అబ్రహాం, దేవుడు ఎప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నా వాక్యమును రెన్యూ చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వయస్సు గతించే కొలది దేవుడు రెన్యూ చేస్తూనే ఉన్నాడండి. దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందామా? అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా నీ ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండుము. దేవుడు ఎవరికి ఇస్తాడో తెలుసా? దేవుని బిడ్డలారా, వాగ్దానములు చాలా సందర్భాలలో మనం ఏదో పాటలు పాడుకుంటూ, లేదా బయట ఇటు అటు తిరుగుకుంటూ, లోకానుసారంగా ఉంటూ, కరెక్ట్గా ఆదివారం వచ్చి, లేదా డిసెంబర్ 31వ తేదీ వచ్చి వాక్యము తీసుకుంటాం. కాదండి, దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాము అప్పటికే చాలా నీతిమంతుడిగా ఉన్నాడండి. బైబిలే చెప్తుంది, అబ్రహాం వాజ్ అ రైచియస్ మ్యాన్. అయితే దేవుడు అన్నాడు, అబ్రహామా, నా సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నిందారహితముగా ఉండము. ఆ తర్వాత చూస్తే అబ్రహాము సాగిలపడ్డాడు. దేవుని బిడ్డలారా, సాగిలపడ్డాడు అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ అప్ టు గాడ్. దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము సమర్పించుకున్నాడో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మొదటిగా నిందారహితముగా ఉండాలి, రెండవదిగా దేవునికి సమర్పించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, వాగ్దానము ప్లస్ 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 అవుతూ ఉండాలి, లేదా రెన్యూ చేయబడుతూ ఉండాలి. వాగ్దానము నెరవేర్చబడాలి, నెరవేరబడే దిశగా నీ వెళ్తూ ఉండాలి. అంటే నీ జీవితంలో పాపము లేని వ్యక్తిగానే ఉండాలి. రెండవదిగా నిత్యము దేవుని సన్నిధిలో సబ్మిషన్లో ఉండాలి, సాగిలపడి ఉండడం ప్రారంభించాలి. అబ్రహాము జీవితంలో అదే జరిగింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అండి, వాక్యము నీవు నెరవేరబడటం ప్రక్కలో పెడతామండి. మొదటిగా నీవు వాక్యము పొందుకోవాలి కదా. నీవు వాక్యము నెరవేర్చబడడం గురించి ఆలోచిస్తున్నావు. వాక్యము నీవు పొందుకోవాలి అంటే కూడా పరిశుద్ధత. రెండవదిగా నిందారహితముగా ఆయన సన్నిధిలో సాగిలపడి ఉండేటువంటి వారికి మాత్రమే దేవుడు మాట్లాడతాడు, వాగ్దానం ఇవ్వడం ప్రారంభిస్తాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ మారు ఇంకా ఏం జరిగిందో చూద్దామా? ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనము. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. చాలండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన వాగ్దానమును ఇంకొంచెం పెంచాడు అందామా, లేదా ఇంకొంచెం డెప్త్గా అబ్రహాముకి ఇచ్చాడు అందామా? నాకు అనిపించింది దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఈసారి అనేక జనములు మాత్రమే కాదు, అత్యధికముగా రాజులు కూడా వస్తారంట అండి. ఒకవేళ అబ్రహాము స్థానంలో మనం ఉంటే ఏమంటాం దేవుని బిడ్డలారా? ప్రభువా, 12వ అధ్యాయంలో ఏమో గొప్ప జనముగా అన్నావు, ఆ తర్వాత 13వ అధ్యాయంలో నాకు ప్రత్యక్షమయ్యావు ప్రభువా.
నువ్వు అన్నావు ఇసుకరైన వలె చేస్తాను. ఆ తర్వాత 15వ అధ్యాయంలో అన్నావు నన్ను బయటికి తీసుకొని వచ్చి మరీ చూపించావు నక్షత్రముల వలె చేస్తాను అని. ఆ తర్వాత 17వ అధ్యాయంలో అన్నావు గొప్ప జనముగా చేస్తాను అని. ఆ తర్వాత కొన్ని వర్షాల తర్వాత అన్నావు అనేక జనములకు నేను చేస్తాను తండ్రిగా అని. ఇప్పుడేంటి ప్రభువా అత్యధికముగా అంటున్నావు? అసలు ఒక్క కుమారుడు కూడా లేదే, లేదా నాకు అంటూ ఒక్క సంతానము లేదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆ విధంగా అంటాం కదండి, లేదా అంటాము ప్రభువా రాజులు కాదు ముందు నాకు ఒక్కరు కూడా లేరు ప్రభువా. అబ్రహాము ఆ విధంగా అనలేదండి. మీరు చూసినట్లయితే దేవుడు అబ్రహామును దర్శించిన ప్రతిసారి, ఎవ్రీ టైం God visited Abraham or every time God visits Abraham, దేవుడు అబ్రహాము దర్శించిన ప్రతిసారి లేదా దర్శించే ప్రతిసారి కూడా వాగ్దానం యొక్క లోతునలోనికి అబ్రహామును దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మారు దేవుడు అన్నాడు అబ్రహామా గొప్ప జనము నుంచి అనేక జనముల నుంచి దేవుడు అన్నటువంటి మాట అత్యధికమైన సంతానాభివృద్ధి నుంచి దేవుడు అంటున్నటువంటి మాట బహుజన సమూహములు లేదా రాజులు కూడా వస్తారు అబ్రహామా. దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. ద మోర్ ఈ విజిట్స్ అబ్రహామును దర్శించే కొలది దేవుడు అబ్రహామును బలపరుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యంలో చూసినట్లయితే ఏం జరిగిందో మనం చూద్దామా? ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనము. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక. చాలండి, ఈ మాట చదివినప్పుడు ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామా? ఆదికాండము 12 నుంచి 17 వరకు దేవుడు ఎన్ని వాగ్దానములు అయితే ఇచ్చాడో, లేదా ఎంత డెప్త్గా అబ్రహామును తీసుకెళ్ళినా, ఇక్కడ మీరు చూసినట్లయితే స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. 12వ అధ్యాయంలో గొప్ప జనముగా, ఓకే మంచిదే. రెండవదిగా చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఇసుకరైన వలె చేస్తాను, మంచిదే. 15వ అధ్యాయంలో చూసినట్లయితే నక్షత్రముల వలె చేస్తాను, ఓకే, ఇట్స్ ఓకే. ఆ తర్వాత 17వ అధ్యాయంలో చూసినట్లయితే అత్యధికముగా చేస్తాను, రాజులు వస్తారు, సంతానాభివృద్ధి చేస్తాను, ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగే అవకాశం ఉందా అండి? కారణం ఏంటంటే ఇప్పటికీ అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. నౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా దేవుని బిడ్డలారా? ఇప్పుడు దేవుడిచ్చిన వాక్యం నెరవేరబడడానికి, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరబడడానికి ఇక సాధ్యమేనా? ఎందుకంటే బైబిల్లో రాయబడింది స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. ఈ మారు మీరు చూసినట్లయితే దేవుడు కొత్తగా మాట్లాడుతున్నాడండి. అదే అధ్యాయము కొన్ని వచనముల నుంచి లేదా మొదటి వచనం నుంచి మీరు చూసినట్లయితే ఈ మారు అంట దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చాడంట. మమ్రే దగ్గర సింధూర వృక్షము క్రింద అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము అన్నాడు, తండ్రి నీవు నా ఇంటిలోనికి రావాలి, నేను వడ్డించి ఆహారమును తినాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా నీ భార్య అయిన శారాయి ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ వైఫ్ శారా? నీ భార్య అయిన శారాయి అసలు ఎక్కడ ఉంది అబ్రహామా? ఆమె గుడారము లోపల ఉందంట. ప్రియమైన వాళ్ళరా, ఆమె అన్నీ వింటూ ఉందండి. నాకెప్పుడు ఒక డౌట్, అసలు శారా ఎందుకు నవ్వింది దేవుని బిడ్డలారా? శారా నవ్వాల్సిన అవసరం ఏముందండి? దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందామా? శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చాలండి, శారా అంట తనలో తాను నవ్వుకునిందంట. దేవుడు అబ్రహాముతో 12వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు శారా నవ్వలే, 13వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు నవ్వలే, 15వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు నవ్వలే, 17వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు నవ్వలే. అయితే 18వ అధ్యాయంలో శారా నవ్వడం ప్రారంభించింది. వై? కారణం ఏంటి దేవుని బిడ్డలారా? బైబిల్లో మనం చూసుకున్నాం కదా, ఆమెకు తెలుసు దేవా నీవు ఎన్ని వాగ్దానములు ఇచ్చినా ఈ మారు వ్యక్తిగతముగా మా ఇంటికే వచ్చావు, బట్ స్టిల్ దెర్ ఈజ్ నో ఛాన్స్. ఎందుకంటే స్త్రీ ధర్మము నా జీవితంలో నిలబడిపోయింది. ఇక నీవు ఎన్ని వాగ్దానములు ఇచ్చినా ఏమి ప్రభువా, ఇక నెరవేరబడదు కదా, ఇక నా జీవితంలో నెరవేరబడదు కదా
అని ఆమె నవ్వుకోవడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, పలుమార్లు అండి మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మాటి మాటికి మనం మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు మనం బలపరచబడుతుంటాం. అయితే ఒక పాయింట్కి వస్తాం దేవుని బిడ్డలారా, లేదా ఒక పిక్ పాయింట్కి వస్తాం, ఇక కాదు, ఇక జరగదు అన్నప్పుడు వి లూజ్ హోప్. షారా నవ్వడంలో ఆమె నిరీక్షణ కోల్పోయింది అని అర్థం అండి. షారా నవ్వడంలో ఆమె నిరీక్షణ కోల్పోయినట్లుగా చూపిస్తుంది. షారా నవ్వడంలో ఆమెకున్నటువంటి అపనమ్మకము, షారా నవ్వడంలో ఆమెకున్నటువంటి అవిశ్వాసము ఆమె చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది షారా నవ్వడము ప్రారంభించింది. దేవుడు అన్నాడు కదా, వెంటనే మీరు చూడండి, అబ్రహామా షారా నవ్వనేలా మీదటికి ఈ కాలమున. ఇంతకుముందు దేవుడు ఎప్పుడు ఈ మాట అనలేదండి. ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోయిందో, ఎప్పుడైతే వెన్ ద సిచ్యువేషన్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోయిందో, ఈ మారు దేవుడే వచ్చి అన్నాడు మీదటికి ఈ కాలమున. చూద్దామా దేవుని వాక్యంలో చూసినట్లయితే, బైబిల్లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆదికాండము 21:1 అందరం కూడా చూస్తాం. జెనసిస్ 21:1. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. హల్లెలూయా. తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము షారా యొక్క వయసు 75 సంవత్సరాలు ఉండవచ్చు, 80 వచ్చిండొచ్చు, 90 వచ్చిండొచ్చు, 99 వచ్చిండొచ్చు. అబ్రహాము యొక్క వయసు 100 ఏళ్ళు వచ్చిండొచ్చు. అయితే వయస్సుకు సంబంధము లేదు. తాను చెప్పిన ప్రకారము దేవుడు షారాను దర్శించడం ప్రారంభించాడు. ఒక దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా, తాను చెప్పిన ప్రకారము ఆయన చేసేటువంటి దేవుడు. చెప్పకుండా ఆయన చేయడు. ఆయన ఏది అయితే చెబుతాడో అదే ఆయన చేస్తాడు. హీ విల్ నాట్ చేంజ్ హిస్ మైండ్. తన మనస్సును మార్చుకోడు. ఆర్ హీ విల్ నాట్ చేంజ్ హిస్ వర్డ్. తన మాటను మార్చడు. హీ విల్ నాట్ చేంజ్ హిస్ వర్క్స్. తను ఏదైతే నేను చేస్తాను, ఈ క్రియ చేస్తాను అంటాడు, ఆయన చేసి తీర్తాడు. ఆయన చేయకుండా ఉండడు. అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట, నిష్ఫలముగా నా మాట అది మరలక, నేను ఏదైతే ఉద్దేశించి ఉన్నానో అది నేను సఫలము చేస్తాను. అయితే దేవుడు అన్నాడు, మీరు పవిత్రులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పలికినటువంటి మాట దేవుని బిడ్డలారా, తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాడు. నీ జీవితంలో అండి ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయి ఉండొచ్చు, ఇక జరగదు అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. బట్ దేర్ ఈజ్ వన్ గాడ్. రిమెంబర్, ఒక దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన చెప్పాడు అంటే చేసి తీర్తాడు. ఆయన చెప్పాడు అంటే చేసి తీర్తాడు. ప్రియమైన వాళ్ళరా, జరిగిన ఒక అద్భుతము నేను చెప్తానండి. హైదరాబాద్ పట్టణంలో మరి ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రజలను కలుసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 100 మంది ప్రార్థనలకు వచ్చారు. వారిలో ఒక దంపతులు వచ్చారండి, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు డాక్టర్స్ ఇద్దరు కూడా. ఒకవేళ వారి వయస్సు ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ 42-43, 42-45 మధ్యలో ఉంటుందండి. వాళ్ళు వచ్చారు, బ్రదర్ మాకు సంతానము లేదు, అనేక ప్రయత్నములు మేము చేశామండి, బట్ మాకు సంతానం అయితే కలగట్లేదు. మీ పరిచర్యలో అనేక మందికి సంతానం కలిగింది అని విన్నాము, అందుకే మేము వచ్చాము. వాళ్ళిద్దరికి కొన్ని మాటలు నేను చెప్పానండి. మంచి డాక్టర్స్ ఇద్దరు. ప్రార్థన చేశాను, దేవుడు తప్పకుండా ఇస్తాడమ్మా. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన వాళ్ళరా, అంతగా వాళ్ళు పట్టించుకోలేదండి. కారణం ఏంటంటే అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. అయితే సర్ప్రైజ్గా నాకు తెలియదు, 1 month బ్యాక్ ఫోన్ వచ్చింది. వాళ్ళు నాతో మాట్లాడాలి. అయితే వారి నంబర్ నా దగ్గరికి రాలేదండి. 1 నెల తర్వాత నేను ఆ నంబర్కి ఫోన్ చేశాను. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎందుకో నాతో మాట్లాడాలి అన్నారంట. నేను వారిని మర్చిపోయాను, ఎందుకంటే అంతమందిలో నాకు గుర్తులేరు. రెండవదిగా వాళ్ళు ఏం ప్రార్థన వినపం ఇచ్చింది మర్చిపోయాను. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు చెప్పారు, మేము పలాని వాళ్ళమండి, మేము సంతానం కొరకు ప్రార్థన వచ్చాము, మీకు గుర్తుందా? చాలాసేపటికి నాకు గుర్తొచ్చింది. సరే చెప్పండి అమ్మా ఏమైంది? మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, నెక్స్ట్ మంత్ మేము కన్సీవ్ అయ్యాం. నేను అన్నాను, సంతోషం అమ్మ, ప్రైజ్ ది లార్డ్. మరి నాకు ఎందుకు చెప్పలేదు? 1 నెల అయిపోయింది బ్రదర్, 2 నెలలు అయిపోయాయి, 3 నెలలు అయిపోయి. ఒకవేళ వయస్సు రీత్యా సంతానము నిలబడదేమో, ఒకవేళ గర్భము పోల్తే మరి మీకు చెప్పినప్పుడు మీరు బాధపడతారు కదా, చెప్పడం ఎందుకని మేము చెప్పలేదు. సరే అమ్మ, ఇప్పుడు ఎన్నో నెల? వాళ్ళు అన్నటువంటి మాట,
ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు బ్రదర్. వాళ్ళు చెప్పినటువంటి మాట, దే ఆర్ డాక్టర్స్ అండి, వాళ్ళు వైద్యులు. వాళ్ళు అన్నటువంటి మాట, నౌ వీ ఆర్ హ్యావింగ్ ట్విన్, మాకు 2 ఆడపిల్లలు, ట్విన్స్ మాకు పుట్టారు. ప్రియమైన వాళ్ళరా, వయస్సుకు సంబంధం లేదు. ఆయన చెప్పాడు అంటే చెప్పినది చేసి తీరుతాడు. అందుకే మనం పాట పాడతాం కదండి, సండే స్కూల్ పాట. చెప్పినవి ఆయన చెప్పి చేస్తాడు. చిత్రమైన పనులు ఎన్నో చేస్తాడు. చెప్పినవి చిత్రమైనవిగా లేదా చిత్రముగా చేసే దేవుడు ఉన్నాడు అని మనం పాట పాడుకుంటామండి. ఇంతకు శారా ఏ విధంగా గర్భము దాల్చిందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. హీబ్రూస్ 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలండి, ఒకే ఒకటి ఆమె జీవితంలో విశ్వాసము దేవుని బిడ్డలారా. ఒకప్పుడు నవ్వుకునింది గుడారము లోపల ఉండి, అయితే ఇప్పుడు ఆమె యొక్క విశ్వాసము మారిపోయింది. ఆమెను ఎప్పుడైతే దేవుడు దర్శించడం ప్రారంభించాడో, ప్రియమైన వారు, దానికి ముందు మీరు చూసినట్లయితే హెబ్రీ 11:11 రాయబడింది, విశ్వాసమును బట్టి శారై అంట గర్భము దాల్చుటకు శక్తి లేకపోయినను, షీ డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు హోల్డ్ ఆర్ ప్రెగ్నెన్సీ. ఆమె జీవితంలో గర్భము అనేటువంటిది ధరించడానికి దేవుని బిడ్డలారా, అందుకే ఆమె అంటుంది, గర్భము ధరించడానికి నాకు శక్తి వచ్చింది. అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? ఇంతకు ముందు ఆమెకు లేదు. ఎందుకు? వయస్సు రీత్యా సాధ్యము కాదు, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అన్ని విధాలుగా దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది, బహుకాలము గడిచిన వృద్ధులు, బహుకాలం గడిచినటువంటి వృద్ధాప్యంలో ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఫెయిత్ మేడ్ హర్ టు కన్సీవ్. ఇంతకుముందు ఆమె అన్నటువంటి మాట, నేను నవ్వుకోవడం ప్రారంభించాను. బైబిల్లో రాయబడింది, ఆమె నవ్వడం ప్రారంభించింది. వై? హర్ అన్బిలీఫ్ మేడ్ హర్ టు లాఫ్. ఆమె అపనమ్మకమును ఆమె నవ్వించేటట్లుగా చేసిందండి. అయితే ఆమె విశ్వాసము ఆమెను గర్భము ధరింపచేసేటట్లుగా చేసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో అండి పరిస్థితి చేయి దాటిపోయింది అని ఒకవేళ అనుకోవచ్చు, లేదా సిచ్యువేషన్ ఇక జరగదు అని ఒకవేళ అనుకోవచ్చు. రిమెంబర్, హిస్ వర్డ్ ఇస్ అ లైఫ్. ఆయన వాక్యము సజీవము, ఆయన వాక్యము జీవము, ఆయన వాక్యము అగ్ని వంటిది, ఆయన వాక్యము సుత్త వంటిది, ఆయన వాక్యము వర్షము వంటిది, ఆయన వాక్యము హిమము వంటిది, ఆయన వాక్యము మన్నా వంటిది, ఆయన వాక్యము తేనె కంటెను, జుట్టి తేనె దారల కంటెను మధురమైనది. ఆ వాక్యము మన్నా, ఆ వాక్యము అపూపము, ఆ వాక్యము కొత్తిమీర గింజ వంటిది. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన చెప్పినది ఆయన చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే ఒకటి, నీవు పరిశుద్ధముగా ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో సాగిలపడి నిందారహితముగా ఉండాలి. మూడవదిగా నీ హృదయము వాక్యముతో నింపబడి ఉండాలి. ఈ 3 ఉంటే ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేరబడుతుంది, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేరబడుతుంది. దేవుడి సందేశము ద్వారా మీతో మాట్లాడి ఉండగా ఈ వాక్యము మీ జీవితంలో క్రియలుగా చేయనట్లుగా, నిష్ప్రయోజనకరముగా ఆయన మాట రాదు. ఒకే ఒక సందర్భంలో వాక్యము నిష్ప్రయోజనకరమైంది. దేవుడు అన్నాడు, వీళ్ళు పాపము చేశారు, నా వాక్యము నిష్ప్రయోజనకరమైంది. పాపము లేనంత వరకు హిస్ వర్డ్ విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిరకల్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్. అయితే తాను ఉద్దేశించినదే, తన చిత్తములోనిదే నీ పట్ల కార్యము జరుగుతుంది. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, నీకు స్తోత్రము నాయన. నమ్మదగిన వాడవు ప్రభువా, నమ్మకమైన వాడవు ప్రభువా, నీవు నమ్మదగిన వాడవు. నీ నోట నుండి వచ్చిన మాట నమ్మకమైన మాట ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషియస్ వర్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషియస్ వర్డ్. నీ మాటను బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ఈ వాక్యమును విన్నారో నాయనా, ఎవరైతే ఈ వాక్యమునైనా వాగ్దానము పొందుకోవడము కంటే వాక్యమును ఏ విధంగా పొందుకోవడం అనేది మీరు మాట్లాడారు ప్రభువా. నిందారహితముగా ఉండాలి, పాపము లేకుండా ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. నీవు చెప్పావు ప్రభువా, తండ్రి వాక్యమును మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆ తర్వాత అనేది నెరవేర్చబడుతుంది. నీకు స్తోత్రములు ప్రభువా. వాక్యమునైనా నిష్ప్రయోజనకరముగా అది మరలా వెనక్కి రాకనైనా ప్రయోజనకరముగా వాక్యం ఉన్నట్లుగా
దాన్ని ఫలముగా వాక్యం ఉన్నట్లుగా, నీవు ఉద్దేశించినది మాత్రమే నీ వాక్యము నెరవేర్చినట్లుగా మీరు సహాయం చేయండి. లెట్ దై వర్డ్ పర్ఫార్మ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మిరకల్స్ అండ్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ మై లార్డ్. కృతజ్ఞతలను తెలియజేసుకోండి. ఎవరైతే ప్రభు ఈ పరిచర్యను ప్రేమించి తమ శ్రేష్టమైన కానుకలను ఇస్తున్నారు, ఆ కుటుంబములను సమృద్ధి అయిన మేలులు, వాక్యంలోని వాగ్దానములన్నీ వారు పొందుకొందురుగాక. థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.